తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు భాషావేత్తలు పిలుపునిచ్చారు. ఆంగ్ల, హిందీ భాషా వ్యామోహంలో తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు మాతృభాషలోనే విద్యాబోధన సాగాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బందరోడ్లోని బాలోత్సవ భవన్లో తెలుగు జాతి పరిరక్షణ సమితి ఆవిర్భావ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు మాట్లాడుతూ, సమాజంలో మారుతున్న పరిస్థితుల వల్ల మన సంస్కృతికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ప్రకారం ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు మాతృభాషలోనే బోధన సాగాలని, ముఖ్యంగా మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులో కూడా తెలుగు మాధ్యమంలో పుస్తకాలు అందుబాటులోకి రావాలని కోరారు. పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి దైనందిన వ్యవహారంలో తెలుగు వాడకాన్ని పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగు జాతికి ఘనమైన చరిత్ర ఉందని, ఒకప్పుడు 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను అందించిన ఘనత తెలుగు వారికే దక్కుతుందన్నారు. అలాంటి తెలుగు భాష నేడు 4వ స్థానానికి పడిపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఉపాధి కోసం ఇతర భాషలపై మోజు పెంచుకుంటూ సొంత భాషను నిర్లక్ష్యం చేయడం భావ దారిద్ర్యమని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ తర్వాత తెలుగు భాషను ప్రోత్సహించే సరైన నాయకత్వం కరువైందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు జాతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు అన్నాబత్తిని సదాశివరావు మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా తెలుగు వారందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు గడ్డపై ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి పొందుతున్నప్పుడు మనవారు మాత్రం పరభాషల కోసం ప్రాకులాడడం సరికాదని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో భాగంగానే తెలుగు జాతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహాసభ సభ్యులు పివి వరప్రసాద్, మహారాష్ట్ర ఆల్ ఇండియా కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ రాధామోహన్, తమిళనాడు రాష్ట్రేతర తెలుగు సమైక్య చైర్మన్ ఏవి సీతారామయ్య, రాష్ట్రేతర తెలుగు సమైక్య చైర్మన్ రాళ్లపల్లి సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులకు పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే తెలుగు జాతి పరిరక్షణ సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా మాకు చాలా కొత్త సంవత్సరంగా, కొత్తగా మేము ఈ సమితిని స్థాపించడం, దానికి పెద్దలందరూ ఆశీర్వదించడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇది ఒక భగవత్ సంకల్పంగా తీసుకొని తెలుగు జాతిని భావితరాలకు, తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే సదుద్దేశంతో ఈ వేదిక స్థాపించడం, ఈ వేదిక ద్వారా కొత్త నాయకత్వాన్ని, అంటే తెలుగు జాతికి నాయకత్వాన్ని తయారు చేయడం, నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైతే అక్కడ స్థానికంగా తెలుగు జాతి కోసం సేవ చేసే ప్రతి ఒక్కరిని ఈ వేదిక మీదకి ఆహ్వానించి నాయకత్వాన్ని అప్పచెప్పి, ఎవరు ఇది నాది అనే వరుడు లేకుండా ఇది ఒక వేదిక, దీని మీద నుంచి తెలుగు జాతికి పని చేయాలనుకునే ప్రతి ప్రయాణికుడికి అదే మన నినాదం, విధానం, అదే మనకి ప్రధానం. ఈ కాన్సెప్ట్తో ఈ ప్రయాణం చేయడానికి కోసం అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది మీ ద్వారా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కామరాజ హరీష్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. కూటమి నేతలు షడ్రుచుల పచ్చడి తిని షడ్బుద్ధులు మానుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని సుమారు 1.5 ఎకరాల దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 139ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి పరిధిలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములను 33 ఏళ్ల లీజు పేరుతో గల్ఫ్ కోర్టు వంటి సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ఆయన ఖండించారు. ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి కూటమి నేతలు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, మరి సనాతన దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ, మరి బీజేపీ అధ్యక్షులు మరి మాధవ్ గారికి కానీ, వీరి నలుగురికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఏంటంటే, ఈరోజు ఉగాది రోజున షడ్రుచుల పచ్చడి తిని షడ్బుద్ధులు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా దేవాలయాల భూములని మరి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి దాదాపు ఈ రాష్ట్రంలో 1.5 ఎకరాల భూమిని
ధారాదత్తం చేయడానికి 139వ నెంబర్ జీవోని తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కావున ఇప్పటికైనా మీ షడ్బుద్ధులు మానుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా మరి హిందువుల మనోభావాలను కాపాడుతూ మరి దేవాలయాల ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి 139వ నెంబర్ జీవో ద్వారా ఈ యొక్క దేవాలయాల ఆస్తులు ఏవైతే ఉన్నాయో మరి ఎన్టీఆర్ జిల్లాలో మరి బందరుకు సంబంధించినటువంటి గొడుగుపేట వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మరి 33 సంవత్సరాలకి లీజుకి ఇచ్చేందుకు ఆ రోజు గల్ఫ్ కోర్టులు వాటికి ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా అది మరి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి పరిధిలో ఉన్నటువంటి భూమి. అదేవిధంగా సింహాచలం భూముల్ని మరి ఆ పంచగ్రామాలలో ఉన్నటువంటి అక్రమణాలను చేస్తుంటే దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం దాని మీద కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా మరి గూగుల్ సంస్థలకి ఐటీ సెక్టార్లకి సింహాచలం భూముల్ని ఇవ్వడం కోసం ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో వందలాది ఎకరాల దేవాలయాల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి భూములు ఇవ్వడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతకి హీనంగా మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పరువు తీయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనకాడబోవట్లేదు. మరి మొన్నే చూసాం, సుప్రీంకోర్టులో మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పేసి చూసాం. మరి ఈ రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో దేవాలయాల భూములు కనుక ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి ఇంకా మీరు ప్రయత్నాలు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త హిందువులు బయటకు వచ్చి మీ మీద తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ నగరంలో సంఘ వ్యతిరేక శక్తుల ఆగడాలను అరికట్టడంలో పోరాటం చేసిన మహా విప్లవ యోధుడు కామ్రేడ్ చలసాని వెంకటరత్నమని నగర కార్యదర్శి వర్గ సభ్యుడు కొట్టు రమణారావు కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గంలోని లెనిన్ భవనం వద్ద 54వ చలసాని వర్ధంతి వేడుకలు నిర్వహించారు. విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపులో కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలో కార్మికుల వర్గంతో పాటు పార్టీ బలోపేతానికి ఎంతగానో శ్రమించారని, అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ప్రజా సమస్యలపైన పోరాడవలసిన అవసరం ఉందని, అదే చలసానికి నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ స్థానిక నాయకులు రాయన గురునాథం, సిహెచ్ మారుతి, కార్మిక నాయకులు పాల్గొన్నారు. జోహార్ వెంకటరత్నం గారు, జోహార్ వెంకటరత్నం గారు, సాధిస్తాం వెంకటరత్నం గారు ఆశయాలను. అమరహై అమరహై కామ్రేడ్ వెంకటరత్నం గారు, అమరహై అమరహై కామ్రేడ్ వెంకటరత్నం గారు, జోహార్ వెంకటరత్నం గారు, జోహార్ వెంకటరత్నం గారు, జోహార్ వెంకటరత్నం గారు. ఇవాళ కామ్రేడ్ ఇవాళ కామ్రేడ్ వెంకటరత్నం గారు వర్ధంతి. ఇవాళ వర్ధంతి ఇక్కడ లేని భవన్ దగ్గర జరుపుకుంటున్నామంటే వెంకటరత్నం గారి విషయాలను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ నగరంలోని సంఘ వ్యతిరేక శక్తులకి సింహ స్వప్నంలాగా వ్యవహరించి కార్మికుల పక్షాన, కష్టజీవుల పక్షాన, శ్రమజీవుల పక్షాన పోరాడిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ వెంకటరత్నం గారు. వెంకటరత్నం గారు లేని లోటు ఇప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా సంఘ వ్యతిరేక శక్తుల పాలతోడంలో కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా పనిచేస్తుంది. అలాగే కష్టజీవుల పక్షాన, కార్మికుల పక్షాన ఎల్లవేళ్ల కృషి చేస్తూ కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది. ఆ రకంగా కార్యకర్తలు ఆ అభివృద్ధి చేసిన త్యాగాన్ని ఇవాళ కార్యకర్తలుగా మనం కార్మికుల పక్షాన ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడంలో మనం ఉండడమే నిజమైన నివాళులని చెప్పి మీ ద్వారాగా ఇక్కడ అందరికీ తెలియజేస్తూ, జోహార్ వెంకటరత్నం గారు, జోహార్ వెంకటరత్నం గారు. బాపులపాడు గ్రామంలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో శివశక్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగింది. అనంతరం శివశక్తి ధర్మ ప్రచారక్ ఎడవల్లి పాండురంగారావు, మారేపల్లి నరసింహాచార్యులు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన సంవత్సర క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారేపల్లి నరసింహాచార్యులు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం తర్వాత మన ధర్మానికి 2 ప్రధాన ప్రభావాలు పెరుగుతున్నాయని తెలిపారు. వాటిలో ఒకటి ఇంగ్లీష్ సర్టిఫికేట్ విద్యా విధానం కాగా, మరొకటి బ్రిటిష్ పద్ధతిలో కొనసాగుతున్న ఇంగ్లీష్ క్రైస్తవ క్యాలెండర్ అని పేర్కొన్నారు. దీని కారణంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, తిథులు, పండుగల పట్ల కొత్త తరంలో అవగాహన తగ్గిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దిశగా
శుభతిథి తెలుగు ఉగాది క్యాలెండర్ను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.